హాయ్ అండి. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బచ్చల కూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ బచ్చల కూరలో 2 రకాలు ఉంటాయి. సిలోన్ బచ్చలి అలాగే తీగ బచ్చలి అని ఉంటాయి. ఇదైతే తీగ బచ్చల కూర అండి నేను ఈరోజు చేసేదైతే. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న బచ్చల కూరని తీసుకోవాలండి. తీసుకున్న బచ్చల కూరని అయితే మంచిగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక అరగంట పాటు అలా నీటిలో వేసి పెట్టేయండి. అలా అయితే దాంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది. ఈ బచ్చల కూర వల్ల అయితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఈ బచ్చల కూరని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ఫాస్ట్గా పడుతుంది. అలాగే బోన్స్ కూడా చాలా మంచిదండి. అలాగే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే కూడా ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పోతుందండి. ఇంకా లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం ముందుగా అయితే ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దీంతో పాటుగా పోపు దినుసులు అలాగే పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు ఒక పావు గంట పాటు నీటిలో వేసి నానబెట్టుకోండి, బాగుంటుంది. ముందుగా కడాయి తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాము. నేను చూపించిన పోపు దినుసులన్నీ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే కర్రీ టేస్టే చాలా మారిపోతుంది. తాలింపు అప్పుడు ఎప్పుడు కూడా ఇంగువ వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కట్ చేసుకున్న పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఆనియన్స్ అనేవి. ఇప్పుడైతే దీంట్లోనే మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటా ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసేసుకోవాలి. బచ్చల కూరతో పాటుగా మనం ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం కుక్ అయిన తర్వాత బచ్చల కూరల నుండి ఇలా వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుందండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. అలా అయితేనే బాగా కుక్ అవుతుందన్నమాట. ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 4 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారంతో పాటుగా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇది కొంచెం ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉండగా ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన బచ్చల కూర కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ బచ్చల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.